ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే పిల్లలకు 6 ఏళ్ల వయసు ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియలో నిబంధనల్లో మార్పులు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అయోమయం నెలకొంది. కొత్త విద్యా సంవత్సరము 2023-24 నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లాంటి శిశు విద్యలో తమ పిల్లల్ని చేర్చేందుకు వారితో పాటు ఇప్పటికే వాటిలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిండిన పిల్లల్ని తల్లిదండ్రులు పూర్వ ప్రాథమిక తరగతుల్లో చేర్పిస్తున్నారు. 6 ఏళ్ల నిబంధన అమల్లోకి వస్తే ఇప్పటికే శిశు విద్య చదువుతున్న వారు 1 ఏడాది అదనంగా చదవాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్చువల్గా పిల్లల్ని 3 సంవత్సరాలు నిండిన తర్వాత నర్సరీలో జాయిన్ చేస్తారు. అంటే నర్సరీ అయిపోయే వరకు 4 ఏళ్ళు నిండుతాయి, ఎల్కేజీ అయిపోయే వరకు 5 ఏళ్ళు నిండుతాయి, యూకేజీ అయిపోయే వరకు 6 ఏళ్ళు నిండుతాయి. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందో అర్థమవుతలేదు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు ఇది ఆర్థికంగా భారంగా మారుతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి 1,00,000 పైన ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు హైదరాబాద్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా ప్రైవేట్ పాఠశాలలో 5 లక్షల మంది ఒకటో తరగతిలో చేరుతారు. వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 3 లక్షల మంది ఉంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఏటా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 6 ఏళ్ల నిబంధనపై వీరి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్లే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. 6 ఏళ్ల నిబంధన అమల్లోకి తెస్తే వారికి నష్టం కలుగుతుంది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలి, లేదా అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత నిబంధనల ప్రకారం 1వ తరగతిలోకి ప్రవేశించాలంటే విద్యార్థి చేరే విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 5 ఏళ్ళు నిండాలి. ప్రైవేట్ పాఠశాలలో మాత్రం నిర్దిష్ట విధానం ఏదీ లేదు. కొన్ని పాఠశాలలు మార్చి 31ని, మరికొన్ని జూన్ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించి ఆ ప్రకారం ప్రవేశాలు ఇస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందాలంటే మార్చి 31వ తేదీ నాటికి 6 ఏళ్ళు నిండాలని తాజాగా నిబంధన విధించారు. మన రాష్ట్రంలో స్టేట్ బోర్డు ప్రకారం ఆగస్టు 30 డేట్ నాటికి, అంటే 14 ఏళ్ళు నిండితే ఆగస్టు 30 నాటికి 10th క్లాస్కి ఎలిజిబుల్. అలాంటప్పుడు 4 ఇయర్స్ నిండినా కూడా మనకు ఫస్ట్ క్లాస్కి ఎలిజిబుల్ అన్నట్టే. కేంద్ర సూచనలను రాష్ట్రాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో జేఈఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలకు కనీస వయసు నిబంధన విధించినప్పుడు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని ప్రకటించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట సాయినాథ్ డిమాండ్ చేశారు. జర్మనీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో 6-7 ఏళ్ళు నిండిన తర్వాత 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. 6 ఏళ్ల నిబంధన కొత్తగా శిశు విద్యలోకి ప్రవేశించే వారికి అమలు చేయవచ్చు అని ఎస్సీఈఆర్టీ మాజీ ఆచార్యుడు పి. ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో చాలా వరకు ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ప్రవేశాలు పూర్తయ్యాయని, కొత్త నిబంధనలను 24-25 నుంచి వర్తింపజేస్తే ఇబ్బందులు ఉండవని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ ప్రవీణ్ రాజు అన్నారు. 6 ఏళ్ళు నిండిన తర్వాతే చేర్చుకోవాలని నిబంధన విధిస్తే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుందని, రాష్ట్రంలో 5 ఏళ్ళు నిండిన వారిని చేర్చుకోవాలని విద్యాశాఖ మంత్రికి రాసిన లేఖలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.